ఉంటారంటే మధ్యాహ్నం తినలేని వాడు ఆడ దౌర్భాగ్యం ఇతరులో గొప్ప కానీ ఆకలి గడ్డ పెరుగుతూ భోజనం చేయాలి. అందుకే కాళిదాసు భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి అన్నాడు. మహారాజా నాకు భోజనం ప్రసాదించు. ఘృత నేతితో సోప పప్పుతో కూడిన భోజనం కావాలి. భోజనంలో ప్రారంభంలో పప్పు నెయ్యి ఉండి తీరాలి. ఈ మధ్యలో రకరకాల కూరలు నానా గందరగోళాలు సాంబార్లు అప్పడాలు వడియాలు బిడియాలు ఇవన్నీ ఉండాలి. ఆఖరణ మంచి గడ్డ పెరుగుతో కూడిన భోజనం పెట్టమన్నాడు. ఆ గడ్డ పెరుగు కూడా ఎటువంటి గడ్డ పెరుగుట? గేదె పెరుగు కాబట్టి బాగా ఆవు పాలు రోజు తాగుతాడు, అప్పుడప్పుడు గేదె పెరుగు కూడా వేసుకోవాలనిపించిందట. అందుకని మాహిషంచ గేదెకి సంబంధించినది. ఆ పెరుగు కూడా మళ్ళీ శరచంద్ర చంద్రికా ధవళందధి. శరత్కాలం అంటే ఆశ్వయుజం కార్తీక మాసం. ఈ మాసాలలో పూర్ణిమ నాడు చంద్రుడు తెల్లగా ఉంటాడు, స్వచ్ఛమైన పిండి వెన్నెలు కురిపిస్తాడు. ఈ వెన్నెల ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉన్న గడ్డ పెరుగుతో కూడిన భోజనం పెట్టాడు. రాజుగారు భోజనం అలాగే పెట్టాడు అనుకోండి. కాబట్టి చివరినే పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకుంటే శరీరానికి విటమిన్లు అందుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అయితే కళ్ళు మండుతాయి, నిద్ర పట్టదు, రకరకాల అనారోగ్యాలు డ్రైవ్ చేసుకుని నిద్రపోతాం, అలసట తొందరగా